హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏబిసిడిలో 5 బేసి సంఖ్యలు అయితే వాటి సరాసరి కనుక్కోవాలి. అయితే ఇక్కడ మొదటి బేసి సంఖ్య ఏదండి? మొదటి బేసి సంఖ్య ఏ. అయితే బేసి సంఖ్యల మధ్య వ్యత్యాసం ఎంత అండి? మనకి బేసి సంఖ్యల వ్యత్యాసం 2. సో మనము ఏ విధంగా రాయొచ్చండి? ఇప్పుడు మొదటి సంఖ్య ప్లస్ a+2, వ్యత్యాసం 2 కాబట్టి 2 పెంచుకుంటూ పోవాలండి. a+4 ప్లస్ a+6 ప్లస్ a+8. సో మనకు 1 2 3 4 5 ఏలు ఉన్నాయి. 2 + 4 6, 6 + 6 12, 12 + 8 20. ఇప్పుడు ఏం చేయాలండి? 5a = -20. a = ఎంత అవుతున్నాడు అప్పుడు? -20/5. 5 × 20. a = ఎంత అయిందండి? -4. ఇప్పుడు మనకి సగటు ఎంత వచ్చిందండి? a+4. సరాసరి ఎంత వచ్చిందండి మనకి? a+4. 10 సంఖ్యల సగటు 30. 10 సంఖ్యల సగటు 30. ప్రతి సంఖ్యకు 5 కలపగా కొత్తగా ఏర్పడే సగటు ఎంత? ప్రతి సంఖ్యకు 5 కలుపుతారు కాబట్టి సగటు కూడా 5 కలపాలండి. అదే కొత్తగా ఏర్పడిన సగటు. ప్రతి సంఖ్యకు 5 కలపగా కదండి. ప్రతి సంఖ్యకు 5 కలిపినప్పుడు మనకు సగటు కనుక్కోమన్నప్పుడు సగటుకు ఒక 5 కలిపితే సరిపోతుందండి. అదే ఆన్సర్. సంఖ్యకి ఎంత కలపమన్నాడో సగటుకు అది కలిపేస్తే అదే ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ 10 సంఖ్యల సగటు 30. ప్రతి సంఖ్యకు ఎంత కలపమంటాడో సగటుకి మనం అదే కలిపితే ఆన్సర్ వస్తుందండి. ప్రతి సంఖ్యకు 2చే గుణించి 5 కలపగా సంఖ్యకి ఎంత కలపమంటుండో అదే ప్రాసెస్ సగటు కలిపితే మనకు కావాల్సిన సగటు వస్తుందండి. ఎంత వస్తుందండి మనకి ఇప్పుడు? 3 × 6 0 + 5 ఎంత అయిందండి? 65. 11, 13, 17, a24 యొక్క సగటు 16 అయినా సగటు ఇచ్చిండు. ఏ విలువ కనుక్కోమంటుండు. అప్పుడు ఏం చేయాలండి? 11 + 13 + 17 + a + 24 రాశులు మొత్తం బై రాశుల సంఖ్య ఎంత అండి? 1 2 3 4 5. అయితే సగటు ఎంత ఇచ్చినాడు మనకి? 16. సో ఇప్పుడు ఏం చేయాలండి? ఈ 5ని అటు పంపిద్దామండి. 5ని అటు పంపిద్దాము. ఓకే, నెక్స్ట్ ఇవి యాడ్ చేద్దామండి. 24 ఉన్నవన్నీ యాడ్ చేద్దాం. 1 3 4 4 7 11 11 1 4 15 1 2 3 4 5 6 65 అయింది. సో 65 + a = 16 × 5. ఈ 5 ఇటు వస్తే ఇంటూ చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తామండి? a = ఈ 65ని ఇటు పంపిద్దామండి. ఫస్ట్ ఇది ఇంటూ చేద్దాం. 16 × 5 5 6 30 5 5 6 7 8 80 మైనస్ ఇది ఇటు ప్లస్ ఉంది కదండి, ఇటు పోతే మైనస్ అవుతుంది. 65. సో ఇప్పుడు ఏం చేయాలండి? మైనస్ చేయాలి. 80లో 0లో 5 పోదు కాబట్టి 110 తీసుకుంటాం. 10లో 5 పోతే 5 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 7 ఉంటుంది అండి. 7లో 6 పోతే 1 వస్తుంది. సో a = మనకి ఎంత వచ్చిందండి? 15. నెక్స్ట్ x + 3 x + 1 x + 2 x + 3 x + 5 x + 7 యొక్క సగటు 15 అయినా x విలువ ఎంత? x - 3. అయితే ఇప్పుడు ఏం చేయాలండి?
వేసుకోవాలి. ఫస్ట్ ఏమి ఇచ్చిండ్రో అది వేసుకోవాలి. ప్లస్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ ఎక్స్ ప్లస్ 5 ప్లస్ ఎక్స్ ప్లస్ 7. 1 2 3 4 5 ఉన్నాయి కండి, రాసుల సంఖ్య 5 ఈక్వల్ టు సగటు ఏమి ఇచ్చిండండి 15. సో మనం ఏం చేయాలండి, కూడా ఎక్స్లన్నీ ప్లస్లే ఉన్నాయి కాబట్టి ఎక్స్లన్నింటిని యాడ్ చేద్దాం. 1 2 3 4 5 ఎక్స్లు ఉన్నాయి. ప్లస్ ఇక్కడ మైనస్ అండి, ఎక్స్ మైనస్ 3 మైనస్లు ఎన్ని ఉన్నాయండి 3 మైనస్ 1 4 మైనస్ 4. నెక్స్ట్ ప్లస్లు యాడ్ చేద్దామండి. ఎంత అండి 2 5 6 7 7 14 ప్లస్లు ఎన్ని ఉన్నాయండి 14 బై 5 ఈక్వల్ టు 15. ఇప్పుడు ఎంత అవుతుందండి మనకి 5x ప్లస్ 14లో 4 తీసేస్తే 10 ఈక్వల్ టు ఈ 5 ఇటు పోతే ఇంటూ వేస్తుంది. 15 ఇంటూ 5 5 5ల 25 5 1 5 6 7 75 అవుతుంది. సో 5x ప్లస్ 10 ఈక్వల్ టు 75 అయింది. ఇప్పుడు 5x ఈక్వల్ టు ఏం రాసామండి 5x ఈక్వల్ టు 75. ఇక్కడ ప్లస్లో ఉంది, ఇక్కడ అయితే మైనస్ అవుతుంది 10. 5x ఈక్వల్ టు 10 తీసేస్తే ఎంత వస్తుందండి 5 6 7లో ఒకటి పోతే 6. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత అండి 65/5. 5తో క్యాన్సిల్ చేస్తే 5 1 5 3 15. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి 13. ఒక కుటుంబంలో 5 సభ్యుల సగటు 24. అయినా వారి మొత్తం సగటు ఎంత? వారి మొత్తం సగటు అడిగినారు కాబట్టి 24 ఇంటూ ఎంతమంది ఉంటే అంతమంది, ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది సభ్యులు వేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 5 4 20, 5 2 10 11, 5 4 20, 5 2 10 11 12 ఉంటుంది. సగటు వయసు 120. నెక్స్ట్ ఏం లేదండి, ఒక కుటుంబంలో 5 సభ్యులు ఉన్నారు, సగటు ఇచ్చిండ్రు. అయితే మొత్తం సగటు కనుక్కోమన్నారు కాబట్టి 24 ఇంటూ 5 చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఒక కుటుంబంలో 6 సభ్యులు 35 వయసు గల 6 సభ్యులు ఉన్నారు. 35 వయసు ఉంది వాళ్ళకి. అందులో 65 45 65 ప్లస్ 45 వయసు కలిగిన 2 వ్యక్తులు మరణించను. అయినా మిగిలిన వారి సగటు వయసు ఎంత? మనము ఇలా ఉన్నప్పుడు ఇంతకుముందు ప్రాసెస్ ఏం చేసామండి, సభ్యులు ఇంటూ సగటు చేసాము. ఎంత అవుతుందండి 5 30, 6 18, 1 3 21 210. సో ఇక్కడ 2 వ్యక్తులు మరణించారు, వీళ్ళిద్దరూ మరణించారండి. సో మైనస్ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు ఎంత వస్తుందండి 5 5 10, 4 1 5 5 6 11 110 వస్తుంది దీనిలో యాడ్ చేస్తే. సో 6లో 2 తీసేస్తే ఎంత అండి 4. ఇక్కడ ఎంత వచ్చిందండి మనకి, దీంట్లో తీసేస్తే ఎంత వస్తుందండి మనకి 0లో 0 పోతే 0, 1లో 1 పోతే 0, 2లో 1 పోతే 1. ఎంత వచ్చిందండి 100. ఇప్పుడు ఇది అయిపోయిందండి, ఇది 2 యాడ్ చేసాము వచ్చింది. ఇప్పుడు టోటల్ నుంచి మనం ఇది మైనస్ చేయాలి. సో 6లో 2 పోతే 4. ఇక్కడ ఇందులో నుంచి ఇది తీసేయాలి. ఎంత అండి 0లో 0 పోతే 0, 1లో 1 పోతే 0, 2లో 1 పోతే 1. ఇప్పుడు ఎంత వచ్చిందండి 100. 4కి 100 వచ్చింది సగటు వయసు. సో మిగిలిన వారి సగటు వయసు
100కు మిగిలిన వారి సగటు వయసు ఒకటి కావాలండి మనకి. సో ఏం చేయాలండి ఇప్పుడు మనము మొత్తం బై 4 ఎంత అవుతుందండి? 4 2 8, 4 5 20. ఎంత వచ్చిందండి సగటు వయసు? 25. ఒక గొర్రె సగటు ధర 12,000. ఒక గొర్రెకు 12,000 సారీ అయినా 18,000 రూపాయలకు 18,000 రూపాయలకు ఎన్ని గొర్రెలు లభించును? సో ఏం చేయాలండి? ఇది పైన లవంలో వస్తుంది, 1200 హారంలో వస్తుంది. సో ఏం చేస్తామంటే క్యాన్సిల్ చేయాలి. 12 2 6 12 2 9 18 2 3 6 2 4 8 2 5 10. నెక్స్ట్ 3 1 3 3 5 15. ఎంత వచ్చిందండి మనకి? 15 గొర్రెలు కొనవచ్చు. 18,000 15 గొర్రెలు కొనవచ్చు. ఒక్కో గొర్రెకు 1200 అండి. 18,000కి ఒక్కో గొర్రెకు 1200 కదండి. 18,000కి ఎన్ని గొర్రెలు కొనవచ్చు? సో మొత్తము బై ఒక్కో గొర్రె రేట్ వేసి చేస్తే మనకి ఎన్ని గొర్రెలు కొనవచ్చు అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ సంఖ్యల యొక్క సగటు. 18. ఎన్ని సంఖ్యలు అనేది తర్వాత చెప్తానండి. సంఖ్యల యొక్క సగటు 18. వాటిలో 3 సంఖ్యలు ఎంతండి? 13 + 15 + 17. 3 సంఖ్యలు అయినా మరి యొక్క సంఖ్య ఒకటే సంఖ్య అడిగారు కాబట్టి మొత్తం సంఖ్యలు ఎంత అండి? 4. సో ఇప్పుడు సగటుకి 4 ఎంట్రీ చేస్తే మనకు ఎంత వస్తుందండి? ఇక్కడ 3 సంఖ్యలు ఇచ్చాడండి, మరి యొక్క ఒకటే సంఖ్య అడిగారు. సో 4 సంఖ్యలే ఉంటాయి అందులో. సో 4 సంఖ్యల సగటు ఎంతండి? ఇప్పుడు మనము 8 4 8 32 4 4 5 6 7 3 యాడ్ చేస్తే 7 అవుతుంది. సో 72 వచ్చింది. ఇక్కడ మనకు 3 సంఖ్యలు ఇచ్చారు కదండి, దానిలో యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 7 10 15. సో 15 వేసుకున్నాం. నెక్స్ట్ 1 2 3 4 45 వచ్చింది. దీనిలో యాడ్ చేస్తే 45 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలండి? సగటు నుంచి మొత్తం నుంచి 45ను తీసేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. 2లో 5 పోదు కాబట్టి 10 తీసుకుంటాం. 10లో 5 పోతే 7 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంటుంది. 6లో 4 పోతే 2. ఎంత వచ్చిందండి మనకి? మరొకరి సంఖ్య 27. మీకు కనుక మా క్లాస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద రెడ్ కలర్ సింబల్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది.